ఏ ఆఫీస్కి వచ్చి మీ ఊళ్ళో పట్టాయా పడలేదని మంచిగా చెప్తారు అందరూ కనీసం హలో రాలేదు. కానీ మీకు కూడా మన ఆఫీస్ ఫోన్ చేసినాక టైం అయిపోయిందండి. మాకు మమ్మల్ని 11 ఇళ్ళు పడుతుంది. ఆ యానాది వాళ్ళకి, అర్జెన్సీకి, కొమ్మూరు వాళ్ళకి అట్లా 11 ఇళ్ళు పడుతుంది. ఒక్కరైనా సరిగ్గా తిరిగిన వల్ల మా ఊళ్ళో ఏ ఒకటి. కానీ వాళ్ళకి తుఫాన్ బాధ్యత లేదు, వాళ్ళకి డబ్బులు నైస్ అసలు మా ఊరికే రాలేదు. ఇంకా ఇచ్చేందుకు రెస్పాన్సే లేదు. చేస్తే టైం అయిపోయింది అన్నారు. సార్ 20 పంచాయతీల్లో మన తుఫాను బాధితులకి కనీసం ఏ పంచాయతీలు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎంతమందికి వచ్చాయో తెలియదు. రాత్రి సార్ నేను అడిగేది ఏంటంటే సర్పంచులకి చెప్పకుండా ఇచ్చారా? సర్పంచులు కూడా చెప్పలేదు సార్, ఇవ్వలేదా? సర్పంచులకు చెప్పలేదు. పొలిటికల్ తెలియదు. నేను దానికి కాదని మీరు చెప్పకుండా పంపిణీ చేశారనేది ఒకటి నేను చెప్పేది. అసలు పంపిణీ చేయలేదా? పూర్తి కూడా పంపిణీ చేయలేదు కాదు. ఈ తుఫాను వల్ల వాళ్ళకి 1 రోజు 2 రోజులు పనులు పోయి నీళ్లు వచ్చేసి అవును సార్ అట్లా ఏమైనా గిరిజనులు ఎస్సీలు అలాంటి వాళ్ళు ఎవరైనా నష్టపోయారా? నష్టపోయిన వాళ్ళందరూ వచ్చి మనం అడిగారు సార్ సర్పంచుల్ని. ఇంకా రాలేదు, రాసుకున్నా. నాకు కూడా ఎవరు చెప్పలేదు. ఎంఆర్ఓ కానీ ఎవరు లిస్ట్ ఏం చెప్పలేదు. పై నుంచి లిస్ట్ అవుతుంది. రెవెన్యూ వాళ్ళు వచ్చారు, తహసీల్దార్ గారు లేరు, ఈ సర్వే నీకు రాజకీయ సబ్జెక్టు నోటీసులు ఉండదు. నువ్వెందుకు వచ్చావమ్మా? రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ లేరా? తహసీల్దార్ గారు సెలవు, రెగ్యులర్ డ్యూటీకి కోర్టుకి వెళ్ళారు. మీరు ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు. ఈ సబ్జెక్ట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? చెప్పకుండా ఐడియా ఉంది సార్. సైక్లోన్లో రిలీఫ్ క్యాంప్స్ పెట్టాం సార్. 69 ఫ్యామిలీస్కి రిహాబిలిటేషన్ రిలీఫ్ అమౌంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. అదేవిధంగా అఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో విలేజెస్లో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ విఆర్ఓస్ కలెక్ట్ చేసి ఇచ్చారు సార్ తహసీల్దార్ గారికి. వాళ్ళు ఏదైతే లిస్టులు మనకి తహసీల్దార్ గారికి సబ్మిట్ చేశారో అదేవిధంగా తహసీల్దార్ గారు అమౌంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. అలాగే హౌస్ డ్యామేజెస్ కూడా రిపోర్ట్స్ ఇచ్చున్నారు సార్ విఆర్ఓస్. ఆ విలేజెస్ కి సంబంధించి కూడా అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది సార్. అంతే సార్. అవును సార్, అవును సార్. ఇప్పుడు కొన్ని పంచాయతీల్లో సరే మొత్తం మండలం అంతా ఎలా జరిగింది, ఎవరికి ఇచ్చారనేది పక్కన పెడదాం. మీ తహసీల్దార్ గారు వచ్చాక ఒకటి చెప్పానని చెప్పండి. ఏ సర్పంచ్ గారు అయితే ఇళ్ళు పడిపోయి ఉన్నాయి, 11 ఇళ్ళు పడిపోయినాయి, అందులో గిరిజనులు ఉన్నారు, బీసీలు మైనారిటీలు ఉన్నారు, మాకు ఇంతవరకు అసలు ఒక్క ఆ ఊరు విఆర్ఓ కూడా వెళ్ళి చూడలేదు అని సర్పంచ్ మీటింగ్ లో చెప్తున్నారు. ఆ ఊరు గురించి మీరు మాట్లాడండి. తహసీల్దార్ గారిని వెరిఫై చేయమని, వెరిఫై చేసి కలెక్టర్ గారిని రిపోర్ట్ పెట్టండి. ఆ వెరిఫై చేసింది లేదో ఆ సర్పంచ్ కూడా చెప్పండి. ఆ ఊర్లో అడిగేది నిన్న అడిగారు కదమ్మా, ప్రతి గిరిజన కుటుంబం మన వెంకటగిరికి వచ్చి అడుగుతారా? ఊర్లో కాబట్టి సర్పంచ్ అడుగుతారు, ఆ మెంబర్ని అడుగుతారు, ఎంపీటీసీ అడుగుతారు. వాళ్ళు ఆ ఊర్లో నిద్ర చేసి వాళ్ళకి ఇంటి ముందు కనపడతారు. వాళ్ళని అడుగుతారు కానీ మనల్ని అడుగుతారు. అందుకని ఇప్పుడు సర్పంచ్ గారే నేరుగా అడుగుతున్నారు. ఆ ఊరు మీరు రాసుకొని ఎంఆర్ఓ గారికి చెప్పి ఎవరినో ఒకటి డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో పంపించి ఆ విఆర్ఓ చూసాడా లేదు, చూడకపోతే ఎందుకు చూడలేదు, విఆర్ఓ మీద యాక్షన్ రికమెండ్ చేస్తూ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు. ఇదే కాదు, సర్పంచులు ఎవరైతే మాకు తెలియకుండా మీరు పంచారంటున్నారు, అదే ఒక మొదటి తప్పు. మనం సర్పంచ్కి తెలియకుండా పూచిక పనులు కూడా కదలడానికి లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుంటే మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ కూడా సర్పంచ్కి తెలియకుండా మా ఇష్ట ప్రకారం చేసుకుంటామని అంటే అది సరైనది కాదు. కాబట్టి ఎక్కడెక్కడ ఇలాంటి తప్పులు జరిగే ఒకసారి డిప్యూటీ తహసీల్దార్ మీరు మీ ఇంకొక డీపీ రెగ్యులర్ డీపీ తహసీల్దార్ కూర్చొని వెరిఫై చేసుకొని కనీసం ఆ గ్రామాలకు వెళ్ళి ఈఆర్ వాళ్ళని పెట్టుకొని ఇచ్చామా లేదా, డ్యామేజ్ ఉందా లేదా చూసి న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చేది కూడా మనం వాళ్ళకి ఇవ్వలేకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది కదమ్మా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా కాదు. సైక్లోన్ డ్యామేజెస్
అట్లాగే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ సెంట్రల్ గ్రాంటే. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. డబ్బు లేదని ఈ లేదు ఎంత దిగుకుంటే ఏం లాభం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బు. ప్రతి కలెక్టర్ దగ్గర ER27 అని ఇటువంటి కండిషన్స్ లో డ్రాట్, ఫ్లడ్స్, సైక్లోన్స్ ఇటువంటి టైంలో వాడుకోవడానికి ప్రతి కలెక్టర్ దగ్గర డబ్బు ఉంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర రెవెన్యూ ఆఫీసర్ మీకు తెలిసి ఉంటుంది. ER27 అనే ఒక గ్రాంట్ ఉంటుంది. దాంట్లో ఎంత నష్టం జరిగినా మళ్ళీ ఇంకెవరిని అడగక్కర్లేదు, ముందు కలెక్టర్ ఇచ్చేయాలి, తర్వాత గవర్నమెంట్కి రాసి తెప్పించుకోవాలి. అటువంటి పద్ధతులు ఉండి అవకాశం ఉండి రూల్స్ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే మనది తప్పు. కాబట్టి దయచేసి తహసీల్దార్ గారికి నేను చెప్పానని చెప్పండి, వారు వచ్చిన తర్వాత మాట్లాడండి. ఒకవేళ అవకాశం ఉంటే వారిని ఒకసారి నాకు ఫోన్ చేయండి. లేదంటే నాకు అవకాశం ఉంటే నేనైనా ఓకే సార్, థ్యాంక్ యూ.